బర్రెలు ఇక్కడ కట్టేసిన షెడ్డు ఇక్కడ మనకు కనిపిస్తున్నది. దాదాపు 10, 20, 30, 35, 45 దాకా ఇక బర్రెలు అయితే షెడ్డు ఈ నిర్మాణంలో బర్రెలు ఉండడం జరిగింది. మరి వీటి నిర్వహణ పోషణ ఏ విధంగా ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు నమస్కారం సార్. ఎంతకాలం నుంచి డైరీ ఫామ్ ఓపెన్ చేయడం జరిగింది? 3వ సంవత్సరం అండి. ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ ఈ డైరీ ఫామ్ మీరు నిర్వహణ పెట్టడానికి మొదట ఎంత ఖర్చు వచ్చింది? ఆ ఖర్చుతో పాటు ఎన్ని బర్రెలను మీరు కొనుగోలు చేసి ఈ డైరీ ఫామ్ నిర్వహణ కొనసాగిస్తున్నారు మీరు ప్రస్తుతం? దీనికి ఒక 25,000 వచ్చినాయి డైరీ ఫామ్ దీనికి రేగుల షెడ్కి. బర్రెలు ఒక 30 లక్షలు ఉన్నట్టు. బర్రె 1,40,000 అండి. ఒక బర్రె ఒక్కొక్క దానికి అంత రేటు పడ్డాయి. ఇప్పుడు మీరు ఒక బర్రెని కొనుగోలు చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఆ బర్రెలను ఇక్కడ ఏదైతే షెడ్లో మీరు నిర్వహణ పెట్టి పోషణ చేస్తున్నారు కదా, పోషణ ఖర్చు ఎంతవరకు ఖర్చు వస్తున్నది? అంటే బర్రెలకు ఎంత ఖర్చు అవుతుంది, షెడ్డుకి ఎంత ఖర్చు వస్తుంది, దాంతోపాటు దానకు ఏ విధంగా ఖర్చు అవుతుంది మీరు చెప్తారా? మీరు దానకు నెల పేరు మీద 70,000 దాకా వస్తాయండి. దానకు 70,000 దాకా వస్తాయి. జీతగాళ్ళకు 45,000 నెలకు ఇద్దరికి. వీటికి ఇక పాలు అమ్ముకుంటేనే పాలకు రేట్ లేదండి. మెయిన్ ఎంత లీటర్ పోతుంది? లీటర్ 60 పడుతుంది మాకు. 60 చిక్కటి పాలు 60 పడుతుంది. అందువల్లే మాకు అంటే మీరు ఖర్చు ఎక్కువ అవుతుందా? మీరు దాన ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ డైరీ ఫామ్ కొనసాగించడానికి మీకు ఏమైనా బ్యాంకుల నుంచి, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా సహకారం అందిందా? మీకు ఏమైనా లోన్ సౌకర్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా కల్పిస్తున్నాయి డైరీ ఫామ్? లోన్ పెడితే లోన్ ఇవ్వలేదండి గవర్నమెంట్. మా సొంత డబ్బులు అప్పు చేసి పెట్టి. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన పిఎం ఈజీఎం ఆడ పెట్టారు కానీ వాళ్ళు ఇంకా రాలేదు, ఇవ్వలేదండి. మీరు అప్లై చేసుకున్నారా? అప్లై చేసినా కానీ ఇవ్వలేదు. ఇస్తా అంటున్నారా? ఇస్తా అని అంటున్నారు కానీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ డైరీ ఫామ్ పెట్టడానికి ఎంత స్థలం కావాలి దీనికా? ఇప్పుడు స్థలం అయితే 1/2 ఎకరం పట్టింది. 1/2 ఎకరం గడ్డి 1 ఎకరన్నర అయింది. మొత్తం 2 ఎకరాలు ఉంది ఇప్పుడు ఈడ. ఇప్పుడు స్థలంతో పాటు ఈ షెడ్డు నిర్మాణానికి ఎంత ఖర్చు వచ్చింది అంటారు? ఇది 25 రావచ్చు. 10 లక్షల వరకు ఖర్చు. 25 లక్షలు వస్తుంది. 25 లక్షలు వచ్చింది. మరి వీటికి దాదాపు ఏ గడ్డి మీరు ఇప్పుడు దీనికి దానా కోసం గడ్డి వాడుతున్నారు? ఏ గడ్డి వాడుతున్నారు? సూపర్ మెస్ అని. సూపర్ మెస్ ఎన్ని ఎకరాల్లో దాని గింజలు చల్లడం జరిగింది? మొక్క నాటడం. మొక్క నాటడం అంటే అది కోస్తా ఉంటే మళ్ళీ అట్లా ఎన్ని సంవత్సరాల వరకు మళ్ళీ అది మనకు ఇప్పుడైతే ఇస్తూనే ఉంటుంది? 3 సంవత్సరాల వరకు నడుస్తుంది. పెట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు చూపియండి ఎట్లా ఉంది. 3 సంవత్సరాలు గడ్డి వస్తుంది. ఒక గడ్డి ఒక్కటే సరిపోతుందా ఈ పచ్చి గడ్డి? మరి దీంతో కదండి ఎండుగడ్డి వాడుతున్నారా? ఎండుగడ్డి కూడా 1,50,000 అవుతుంది గడ్డి. ఇప్పుడు మీరు ఎన్ని బర్రెలు ఇప్పుడు ఇక్కడ ఈ షెడ్ లో ఉన్నాయి? ఇప్పుడు